ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. నేను ముందుగా ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏంటంటే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అసలు నాకు సబ్స్క్రైబర్స్ కానీ వ్యూయర్స్ కానీ వాచ్ టైం కానీ ఏం పెరగట్లేదు, అంత డౌన్ అవుతుంది. ఎందుకంటే నేను అసలు వీడియోస్ టు వీడియోస్ అసలు లాంగ్ గ్యాప్ ఇస్తున్నాను. అసలు వీడియోస్ డైలీ పోస్ట్ చేయట్లేను. అందుకోసమే నాకు అసలు వాచ్ టైం పెరగట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేరు, వ్యూ టైం కూడా అస్సలు పెరగట్లేదు. ఎందుకంటే మనము ఎప్పుడైనా ఛానల్ స్టార్ట్ చేసామంటే మనం డైలీ ఒక వీడియో కానీ ఒక షార్ట్ 2-3 షార్ట్స్ ఒక 2 వీడియోస్ అట్లా పోస్ట్ చేస్తూ ఉండాలి. అలా అయితేనే మనకు సబ్స్క్రైబర్స్ అనేది వస్తూ ఉంటారు. మనకు మెయిన్ సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు అంటే మనం షార్ట్ వీడియోస్ ఎక్కువగా చేయాలి. నేను షార్ట్ వీడియోస్ స్టార్టింగ్లో షార్ట్ వీడియోస్తోనే స్టార్ట్ చేశాను అనమాట. నాకు అలా సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువగా వచ్చారనమాట. 2-3 వీడియోస్ ఒక 2-3 షార్ట్స్ అలా డైలీ పోస్ట్ చేస్తూ ఉంటే మనకు ఒక డైలీ ఒక 2-3 మెంబర్స్ అన్న సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మనకు షార్ట్ వీడియోస్తోనే సబ్స్క్రైబర్స్ ఎక్కువగా అవుతారనమాట. మనకి లాంగ్ వీడియోస్ ఏంటంటే వాచ్ టైంకి యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు అంటే ఫస్ట్ షార్ట్ వీడియోస్తోనే స్టార్ట్ చేయండి. మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వచ్చారంటే ఆటోమేటిక్గా మనకు వాచ్ టైం అనేది పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు చూస్తూ ఉంటే మన వాచ్ టైం అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది అనమాట. అందుకని మీరు ఫస్ట్ షార్ట్ వీడియో స్టార్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారైతే నేనైతే అసలు మనీ కోసం అస్సలు చేయట్లేను యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే జస్ట్ ఏదో టైం పాస్ ఎంటర్టైన్మెంట్ గురించే చేస్తున్నాను. అప్పుడప్పుడు మనీతో మనకి ఏం అవసరం లేదు. ఎందుకు అదేంటో లేని వాళ్ళంటే ఓకే, కానీ మనకు నార్మల్ మిడిల్ క్లాస్ కదా, మనకు అసలు అవసరం లేదు మనీ అనేది. ఎందుకంటే నేను ఎందుకు చేస్తున్నానంటే నేను అసలు షాపింగ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాను అనమాట. అందుకోసమే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇక షాపింగ్ చేయని వాళ్ళకంటే కొంచెం కష్టంలో ఇలాంటివి చేయడము. షాపింగ్ చేస్తూ ఉంటా కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. జస్ట్ టైం పాస్కి అనమాట. ఓకే, నేను ముందుగా ఏం చెప్పాలంటే నేను ఈరోజు నాకు మీషో నుంచి ఒక 3 ప్రోడక్ట్స్ అయితే వచ్చాయి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఓకే, నేను మీషో నుంచి పర్చేస్ చేసుకున్న 3 ప్రోడక్ట్స్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఏ ప్రోడక్ట్ వచ్చినా ఫస్ట్ నేను ఓపెన్ చేసి చూస్తానని. ఎందుకంటే మనము 1-2 డేస్లో రిటర్న్ చేయొచ్చు. మరీ లేట్ అయిపోయింది అనుకో ఇంకా రిటర్న్ అవ్వదు అనమాట పార్సల్ అనేది. అందుకోసమే నేను ప్రోడక్ట్ వచ్చాక ఫస్ట్ ఓపెన్ చేసి చూస్తాను. ఎందుకంటే మీకు రివ్యూ ఇవ్వాలంటే ఫస్ట్ అది కరెక్ట్గా ఉండాలి కదా, ఏమైనా డ్యామేజ్ ఉందనుకో బాగుండదు మళ్ళీ మీకు చూపిస్తే. అందుకని ఫస్ట్ నేను ఓపెన్ చేసి చూసాను అనమాట. చూడండి, ఇది కంప్లీట్గా ఓపెన్ చేయలేదు. ఇవి 2 అయితే ఓపెన్ చేశాను. ఇవైతే చెప్పాలు ఉంటాయి. ఇవి వచ్చి హ్యాండ్ బ్యాగ్, ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ ఉందన్నమాట. ఇది వాల్ హ్యాంగింగ్ అని అనుకుంటున్నాను. వాల్ హ్యాంగింగ్ కాదు, సారీ, ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, దాని ముందు డెకోర్ ఐటమ్ ఉంటుంది కదా, హ్యాంగింగ్ అనమాట. నేను దసరాకని తీసుకున్నాను, ముందే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను. ఎందుకంటే మనం ఫెస్టివల్ వచ్చిందనుకో అప్పుడు టైంకి రిసీవ్ అవ్వదు కదా, అందుకని నేను ముందుగానే ప్లేస్ చేసుకున్నాను అనమాట ఈ ఆర్డర్ని. ఓకే, ఇప్పుడు 1 by 1 నేను చూపిస్తాను. ఓన్లీ 2 ప్రోడక్ట్స్, 1 by 1 అంటే ఓన్లీ 2 or 3. ఓకే ఓకే, ముందుగా వచ్చేసి నేను హ్యాండ్ బ్యాగ్ చూపిస్తున్నాను. చూడండి, ఇది లెదర్, మొత్తం లెదర్తో ఉంది, చైన్ సిస్టమ్ లాగా ఉంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇలా వచ్చింది వైట్ కలర్తో. చూడండి, ఇట్లా బెల్ట్ కూడా ఇలా వచ్చింది. ఇది ఓన్లీ షార్ట్ బెల్ట్ అనమాట. ఇది లాంగ్ చేసుకోలేము, షార్ట్గా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి చైన్ వచ్చిందనమాట. నాకు ఇలా చైన్ సిస్టమ్ వస్తే చాలా ఇష్టం. కంప్లీట్గా చైన్ వస్తే ఏం నచ్చదు, ఇక్కడ జాయింట్ దగ్గర చైన్ వస్తే నాకు చాలా ఇష్టం అనమాట. ఇది మొత్తం లెదర్, ఇది మొత్తం లెదర్తో వచ్చింది. చూడండి, మీకు క్లియర్ పిక్ కనిపిస్తుంది కదా. జస్ట్ ఇది అరౌండ్ 200 పడింది, ఓన్లీ 200 పడింది. నేను ఆల్రెడీ ఒక రోజు షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను చూడు, అది కూడా లెదరే, సేమ్ క్వాలిటీ వైజ్ అయితే సేమ్ అనమాట, సేమ్ క్వాలిటీ. కాకపోతే అది షార్ట్ బ్యాగ్, అది 2 వేస్గా యూజ్ చేసుకోవచ్చు, షార్ట్గా లాంగ్గా. ఏంటంటే అది తీసుకున్నాను కానీ అందులో వాటర్ బాటిల్స్ కానీ ఏం పట్టట్లేవు. జస్ట్ క్లచ్ కానీ మనీ అలా పెట్టుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. అది ఏంటంటే ఇలాంటి హైట్ పెద్దగా ఉన్న బ్యాగ్ తీసుకున్నాం అనుకో, మనము ఎక్కడైనా ట్రావెలింగ్ చేసినప్పుడు మనకి కిడ్స్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ సైజ్ అయితే. ఎందుకంటే వాటర్ బాటిల్స్ పెట్టుకుంటాం కదా, వాళ్ళు ఎక్కువ మటుకి వాటర్ అడుగుతూ ఉంటారు ఎక్కడికి జర్నీ చేసినా కానీ. అందుకోసం వాళ్ళ కోసమని నేను ఈ సైజ్ తీసుకున్నాను. చూడండి, ఇలా వచ్చింది కంప్లీట్గా. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. నేనైతే డైలీ మీషో అనేది చూస్తూనే ఉంటాను. నేను ఇంకా ఏ యాప్స్ చూడను, యూట్యూబ్ కూడా అస్సలు చూడను. ఓన్లీ వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడే ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేస్తాను. డైలీ మీషోయే, ఇంకా మీషో నాకైతే ఇంకా మీషో అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. షాపింగ్ అనేది పిచ్చి, ఇంకా చెప్పొద్దు. ఇంకా చూడండి, ఇలా వచ్చింది, ఇలా బాగుంది కదా. అప్పుడు షార్ట్ వీడియోలో చూసింది
లాంగ్ 2 వేస్గా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఓన్లీ షార్ట్ అనమాట. చూడండి వేసుకొని చూస్తే ఇలా ఉంది. ఓకే మీకు ఇట్లా స్టూల్ ఎక్కి చూపిస్తున్నాను ఎందుకంటే మాది హాల్ చిన్నగా ఉంది కదా, అసలు రావట్లేదు వీడియోలో నేను. చూడండి లుక్ వైజ్ అయితే ఇలా ఉందన్నమాట. చూడండి ఇది కంప్లీట్ లెదర్, లోపల అయితే జిప్స్ ఏం రాలేదు. కానీ నాకేంటో జిప్స్ రాలే అని రిటర్న్ చేయనా అనిపించింది, కానీ ఏమొద్దులే. ఇంకా 2-3 నాకు బ్యాగ్స్ ఉన్నాయి, 2-3 స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి, వాటితో మెయింటైన్ చేయొచ్చు. నేనైతే మెయిన్ ఇది వాటర్ బాటిల్స్ కోసమే తీసుకున్నాను అనమాట. ఏంటంటే పిల్లలు కార్లో వెళ్ళేటప్పుడు ప్రతిసారి సతాయిస్తూ ఉంటారు వాటర్ 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 అని, అందుకోసం వాళ్ళ కోసమే తీసుకున్నా. కానీ ఆ వెయిట్ ఆపుతుందో లేదో చూడాలి. మరి మీకు కూడా ఈ బ్యాగ్ నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను లింక్ పంపిస్తాను. చూడండి సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి చెప్పులు అనమాట. నేనైతే అసలు కాలేజ్లో ఉన్నప్పుడు అయితే ప్రతి ఒక్క డ్రెస్కి మ్యాచింగ్ చెప్పులు వేసుకునేదాన్ని. నాకైతే అసలు చెప్పులు ఆగకపోయేవి. ప్రతి ఒక్క చెప్పులు నాని ఊడిపోతుండే అనమాట. అవి ఊడిపోయినా కానీ దాన్ని ఫెవిక్విక్ పెట్టి వేసుకుంటుండే, ఎందుకంటే మనకు నచ్చిన చెప్పులు అసలు పారేయాలనిపించదు కదా ఎవరికైనా. నేనైతే హిల్స్ తీసుకున్నాను, ఎందుకంటే మనం శారీ కట్టుకున్నాం అనుకో, హిల్స్ ఉంటే మనం కొంచెం హైట్గా ఉంటాము, మనకి శారీ కూడా లుక్ వైజ్ చాలా బాగా అనిపిస్తుంది. మనం పొట్టిగా ఉంటే అసలు శారీ అనేది అస్సలు లుక్ ఉండదు అనమాట. అందుకోసమే నేను ఇది హిల్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి హిల్స్ ఉంటే కూడా మన వాక్ అనేది మంచిగా వస్తుంది స్టైల్గా. అందుకని నేను హిల్స్ తీసుకున్నాను. నేను ఓన్లీ ఫ్లాట్ హిల్స్ అనేవి ఓన్లీ డ్రెస్సెస్ మీదకే వేస్తాను. శారీ కట్టుకున్నప్పుడల్లా నేను హిల్స్ వేసుకుంటాను. చూడండి హిల్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. ఏంటి చేతిలో పట్టుకున్నా అనుకున్నారా, ఇవి కొత్త చెప్పులే. చూడండి అసలు నేను ఇంట్లో కూడా తీసుకురాను చెప్పులు, ఏంటో వీడియో చేయాలని మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి ఇప్పుడు నడుచుకుంటూ చూపిస్తే అసలు ఆ వీడియో కంప్లీట్ వీడియో వస్తుందో లేదా డౌట్, అందుకని మీకు చెప్పులు మరీ డీప్గా చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉన్నాయో, నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట. వేసుకుంటే కూడా కంఫర్టబుల్గా ఉన్నాయి. మనం ఎప్పుడైనా చెప్పులు తీసుకోవాలంటే మన సైజ్కి ఒక నెంబర్ ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే ఒకసారి స్మాల్ సైజెస్ కూడా పంపిస్తారు వాళ్ళు బై మిస్టేక్లో. నేనైతే దీని మీద అయితే ఒక 10 నెంబర్ ఉంది, అంటే 9 అలా వేసుకుంటానేమో. నేను 7 నెంబర్ కూడా వస్తుంది నాకు, వేసుకుంటే కొంచెం ఎక్స్ట్రానే ఉందన్నమాట. మీకు వేసుకొని చూపిద్దామని అనుకుంటున్నా, కానీ కంప్లీట్ వీడియో వస్తుందో రాదో అని నేను చూపించట్లేదు అనమాట. ఇది వచ్చేసి థర్డ్ ప్రోడక్ట్ అనమాట. ఇది చూడండి ప్యాకింగ్ అయితే ఫుల్ మంచి నీట్గా చేశారు, ఎందుకంటే ఇందులో బెల్స్ పర్ల్స్ అలాంటివి ఏమేమో వచ్చాయన్నమాట. డ్యామేజ్ అవుతుంది కదా, ఏమైనా ఇరిగిపోవచ్చు వెయిట్ ఎక్కువైపోయి, అందుకోసమే దీన్ని ఫుల్లీ ప్యాక్గా చేశారు. చూడండి ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. ఇది గుర్తుకుందా, మనం చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో క్లాస్ వినేటప్పుడు టైంపాస్ అవ్వకపోతే ఇలా టప్ టప్ అంటుండే, గుర్తుందా అందరికీ? ఇలా ఇది ఒక టైంపాస్ అనమాట, గేమ్ లాగా అనమాట. అసలు ఎంత మంచి గేమ్స్ ఆడేవాళ్ళమో మనం అసలు స్కూల్లో ఉన్నప్పుడు. ఇంకా ఇప్పుడైతే పిల్లలు అసలు గేమ్స్ ఆడట్లే, ఓన్లీ ఫోనే చూస్తున్నారు. అందుకోసమే నేను మా పిల్లలకి ఒక 1 వీక్ నుంచి ఎగ్జామ్స్కి బిఫోర్, క్వార్టర్లీ ఎగ్జామ్స్కి బిఫోర్ ఏం చేశానంటే ట్యూషన్ జాయిన్ చేశాను, ఎందుకంటే ఇంట్లో ఒక 1 అవర్ కూడా అసలు ఇంట్రెస్ట్గా కూర్చోవట్లేరు. అందుకోసమే ట్యూషన్ పెట్టాను. ఫస్ట్ టైం అనమాట ట్యూషన్ జాయిన్ చేసామంటే అందులో ఒక మినిమం ఒక 10 మెంబర్స్ ఉండేటట్టు అయితే చూడండి, ఎందుకంటే మరీ ఎక్కువ ఉన్న మ్యామ్స్ చెప్పలేను అనమాట వాళ్ళకి ట్యూషన్. నేను అసలు ట్యూషన్ జాయిన్ చేయాలని చెప్పాను కదా ఒక వీడియోలో, కానీ ఇంట్లో చదవట్లేదు. అసలు ఎంత సతాయిస్తున్నారంటే ఉన్నారే 2 కానీ అసలు ఇక్కడ అక్కడ 2 చూడలేకపోతున్నా, ఫుల్ హెడేక్ వస్తుంది వాళ్ళతోని. ఇంకా చూడండి ఈ ప్రోడక్ట్ చూడండి ఎలా ఉందో, అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఫోటో కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇది ఏంటంటే డిఫరెంట్గా అనిపించింది. ప్రతి ఒక్కరు నేను బయటికి వెళ్ళినప్పుడల్లా ఎక్కడన్నా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తే అలా వెళ్తే అక్కడ ఇలాంటి హ్యాంగింగ్స్ ఎవరికి చూడలేదు. ఇది చాలా డిఫరెంట్గా ఉంది, ఇది వెరీ రేర్గా దొరుకుతుంది. నాకు తెలిసి ఇది మీషోలో మీరు సెర్చ్ చేస్తే కూడా మీకు అస్సలు దొరకదు, ఎందుకంటే నేను ఒకటి ఓపెన్ చేశానంటే దాన్ని ఓపెన్ చేసి ఇంకోటి ఓపెన్ చేస్తూనే ఉంటాను. అలా నాకు ఎక్కడ మంచిగా అనిపిస్తే అది నేను విష్ లిస్ట్లో సేవ్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇలా ఫెస్టివల్ వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు నేను ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాను. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు ఫస్ట్ టైం వచ్చిందనమాట ఇలా మెసేజ్, ఎందుకంటే నేను ఒక వీడియోలో మీషో లోగో మెన్షన్ చేశాను అనమాట, అందుకని నాకు ఇది వచ్చింది. ఇప్పుడు మీకు చదివి చూపిస్తాను. నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. అసలు ఇప్పటి వరకు నేను మీషో అస్సలు లోగో అనేది మెన్షన్ చేయలేదు. ఆ మీషో లోగో ఎందుకు మెన్షన్ చేస్తారంటే మీషో వాళ్ళ నుంచి మనకి మనీ కూడా వస్తాయి, అందుకని నేను డైలీ పోస్ట్ చేస్తా అని నాకు నమ్మకం లేదనమాట. అందుకని నేను అసలు దేని మీద డిపెండ్ అయి ఉండలేను. నాకైతే ఒక రివ్యూ వచ్చింది, నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా.
చిన్ను నా వీడియో చూడవే నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా. నాకు మా అక్క వాళ్ళ కూతురే thumbnails చేస్తుంది. అసలు చెప్పాలంటే ఏంటంటే నాకు వీడియో చేయడంతో టైం ఎక్కువగా అవుతుంది. అది నేను వీడియో చేయగానే ఫొటోస్ దిగేసి దానికి నేను ఫొటోస్ కొన్ని షేర్ చేస్తూ ఉంటా. అది thumbnail క్రియేట్ చేసి నాకు ఇస్తుంది అనమాట. అసలు చూడండి అసలు ఏమనుందంటే థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అవర్ స్మాల్ బిజినెస్. ఇఫ్ యూ లైక్ అవర్ ప్రోడక్ట్ ప్లీజ్ గివ్ అస్ ఎ 5 రివ్యూ. It would mean a lot to us and would really help us grow. Happy decorating. This is written by Navya, it seems. Are you able to see? Once read, okay? You also. I am so happy. అబ్బా అసలు చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. నా డ్రెస్ కి కూడా మ్యాచ్ అయింది ఇది. అసలు బెల్స్ చూసి నేను తీసుకున్నాను అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. నా సెలెక్షన్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది. నేను కాలేజ్లో ఉన్నప్పుడు చాలా మంది అంటుండే నేను వేసుకున్న డ్రెస్సెస్ అసలు ఎక్కడ తీసుకున్నావు, అసలు ఎంత బాగుంది, అది మనం వేసుకుంటే బాగుంటుందా లేకపోతే అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒకరు వేసుకున్నారు ఆ డ్రెస్ అంటే మళ్ళీ మీరు కొనొద్దు. ఎందుకంటే అది మనం వేసుకొని చూడాలి. వాళ్ళకి బాగుందని మనం వేసుకుంటాం, అది మనకు సెట్ అవ్వదు అనమాట. అది ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు. మనం మంచిగా ఉంటేనే మన స్ట్రక్చర్ బాగుంటేనే ఆ డ్రెస్ మనకు సూటబుల్ అవుతుంది. వాళ్ళు వేసుకున్నారని కాలేజ్ డేస్లో వాళ్ళు వేసుకున్నారని మనం వేసుకుంటే అది మనకు సెట్ అవ్వదు. అందుకే మనం ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ట్రయల్ చేయాలి. అది మనకు సెట్ అవుతేనే మనకు సూటబుల్ అవుతేనే ఆ డ్రెస్ తీసుకోవాలి. చూడండి నాకైతే హ్యాంగింగ్ ఎంత బాగా నచ్చిందో. మా మెయిన్ డోర్ కూడా చిన్నగా ఉంటుంది అనమాట. దానికి తగ్గట్టుగా నేను తీసుకుందాం అనుకున్నాను కానీ సైజ్ ఎక్కువ మటుకి మనకు పెద్దగానే ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మెయిన్ డోర్ అనేది పెద్దగానే ఉంటుంది, పోర్షన్ని బట్టి ఉంటుంది. మరి పోర్షన్ కొంచెం స్మాల్ సైజ్ ఉంటుంది కాబట్టి ఇలా చూడండి ఎంత బాగుంది. అసలు నమ్మలేం కదా ఇలా మంచి ప్రోడక్ట్ వస్తుందంటే. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఏంటంటే నేను మా ఇంట్లో వాల్ హ్యాంగింగ్స్ అసలు హ్యాంగ్ చేయట్లేను. ఎందుకంటే మేము పర్మనెంట్గా ఉండము ఈ పోర్షన్లో. మేము ఒక 1-2 ఇయర్స్లో ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట పైన కన్స్ట్రక్ట్ చేసుకుందామని. ఎందుకంటే ఇంకా ఉంటుంది కదా కంపల్సరీగా అత్తయ్య వాళ్ళతో ఉంటే ఏదో ఒక చిన్న ఉంటాయి కదా గొడవలు అనేటివి. అందువలన పిల్లలకి డిస్టర్బెన్సెస్ అలా కొంచెం అందుకని మేము సడన్గా సపరేట్ అయిపోవాల్సి వచ్చింది. అసలు నాకైతే ఇంకా సపరేట్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేదు. ఏదో పిల్లల గురించి మనం ఆలోచించుకోవాలి. వాళ్ళ స్టడీ వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలి అంటే మనము కంపల్సరీగా అట్లా అని కూడా నేను ఎక్కువ ఇయర్సే ఉన్నాను కానీ పిల్లలు కొంచెం చదవట్లేరు అనమాట. అందుకని సపరేట్ అవ్వాల్సి వచ్చింది. ఏంటంటే మా మమ్మీ వాళ్ళ సైడ్ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. మేము పెద్ద ఫ్యామిలీలోనే పుట్టి పెరిగి వచ్చామన్నమాట. నాకు జాయింట్ ఫ్యామిలీ అంటేనే చాలా ఇష్టం. ఇంకా ఎందుకులే బయట ఉండడం దూరం అవ్వడం అని నేను ఇలా అత్తయ్య వాళ్ళ దగ్గరే ఉంటున్నాను, పైన ఉంటున్నాము. కాకపోతే ఇంకా పైకి వచ్చాక అర్థమైంది పోర్షన్ సరిపోవట్లేదని. ఇంకా మేము ఒక 1 or 2 ఇయర్స్లో కన్స్ట్రక్ట్ చేసుకున్నామనే ప్లాన్లో ఉన్నాము. ఇంకా ఇంటీరియర్స్ కానీ అన్నీ చాలా బాగా ఇంకా మాడిఫై చేయించుకొని మంచిగా చేయించుకుందాం అనుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే అంత ప్లాన్స్ ఏమి ఇవ్వడం, ఆయనకి ఏదైనా మా డాడీ లానే అనమాట. ఎలా ఉన్నా అడ్జస్ట్ అవుతా ఉంటాడు. కానీ నాకు అసలు అట్లా కాదు. ఎందుకంటే నేను మమ్మీ వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద ఇంట్లోనే ఉండేసి వచ్చిన. అందుకే నాకు ఇక్కడ చూస్తే ఇంకా చిన్నగా అనిపిస్తుంది. ఇదంతా ఎందుకులే చెప్పడం కానీ ఏంటంటే నా గురించి తెలియాలని మీకు చెప్తున్నాను. చూడండి హ్యాంగింగ్ అయితే ఇంత పెద్దగా వచ్చింది, ఎంత బాగుంది. మా డోర్కి అయితే పెద్దగా అయిపోతుంది నాకు తెలిసి. చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఏంటంటే ఇంకా పైన కన్స్ట్రక్ట్ చేసుకున్నాకనే నేను తీసుకుందామనే ప్లాన్లో ఉన్నాను. కాకపోతే ఏంటంటే యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేశాను కదా, బ్యాక్గ్రౌండ్ అలా లేకపోతే ఏంటంటే మంచిగా అనిపించట్లేదు అనమాట. అందుకే ఒక 2-3 ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను ఈ మధ్యన, డెకోర్ ఐటమ్స్. నేను ఫస్ట్ నుంచి అయితే ఓన్లీ షాపింగే చేశాను, అది కూడా ఓన్లీ డ్రెస్సెస్ షాపింగే. మీకు కూడా ఈ ప్రోడక్ట్ నచ్చినట్టయితే నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు, ఓకేనా. నాకైతే లింక్స్ కానీ ఏవి అడగట్లేరు అనమాట. నేను జస్ట్ ఏదో టైంపాస్కి చేస్తున్నాను, ఏదో బిజినెస్ కోసం అలా కాదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అని అడగండి, నేను లింక్ పెడతాను, ఓకేనా. థ్యాంక్ యూ. ఓకే, ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.